కాసేపు కిందట ఓ మిత్రుడు కామెంట్ పెట్టినాడు, నా దగ్గర 50,000 రూపాయలు ఉన్నాయి, బిజినెస్ చేయాలనుకుంటున్నాను, సరిపోతాయా అని చెప్పేసి. దాని గురించి మాట్లాడదాం. ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. 50,000 రూపాయలు ఉన్నాయా? ఇంటి దగ్గర బిజినెస్ స్టార్టప్ చేస్తున్నారా? ఇంటి దగ్గర బిజినెస్ స్టార్టప్ చేస్తున్నారు అంటే 50,000 అంటే అది మహా పెట్టుబడి, పెద్ద పెట్టుబడి. నా దృష్టిలో అంత అవసరం లేదు. ఒక 20,000 ఉంటే చాలు, ఇంటి దగ్గర శుభ్రంగా మీరు బిజినెస్ స్టార్టప్ చేయొచ్చు. ఇంకా బజార్లో అంగడి పెట్టేదానికి ఎంత వేసినా తక్కువ రాదనుకోండి, దానికి లిమిట్ ఉండదు. బట్ ఇంటికాటి నుంచి అయితే ఒక 20,000 నుంచి స్టార్టప్ చేయొచ్చు. బట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర 20,000 ఉన్నాయి, 10,000 ఉన్నాయి, 30,000 ఉన్నాయి, ఒక 2-3 షాపుల్లో కొనుక్కోండి. మన ఛానల్లోనే వచ్చినటువంటి షాపుల్లోన వాళ్ళ దగ్గర ఒక 5,000, వీళ్ళ దగ్గర ఒక 5,000, ఇంకొకళ్ళ దగ్గర 5,000 పెట్టి కొనుక్కోండి. మీకు అనుభవం వస్తుంది. ఎవరు ఎట్లా పంపిస్తూ ఉన్నారు, ఎవరు ఎట్లా మనుషులు, ఎవరి సరుకు మీద, ఎవరు బట్టల మీద మనం లాభాలు తింటున్నాం అనేది. చాలామంది చేస్తున్నటువంటి మిస్టేక్ ఏంటంటే ఒకేసారి పెట్టుబడి ఒకే షాప్ దగ్గర పెడుతున్నారు. ఒకే షాప్ దగ్గర పెట్టడం పద్ధతి కాదు. విభజించు పాలించు అనే సిద్ధాంతాన్ని మనం బిజినెస్లో అప్లికేబుల్ చేయాలి. ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను ఇది. మా సూరత్ మిత్రులు, వర్తక వ్యాపారస్తులు ఈ మాట చెప్తే బయ్యని ఎగిరి పడతారు. అయినా పర్లేదు, నాకు కావాల్సింది మీరు, ఆడియన్స్, ప్రజలు. కానీ వ్యాపారస్తులేమో అవసరం లేదు. ఓకే, వాళ్ళు ఉండకపోయినా మన ఛానల్ అయితే ఆగేది లేదు. నడిచేది నడుస్తుంది, పోయేది పోతుంది. జనాలకు మంచి మాట చెప్పడంలోనైతే తప్పు లేదు. ఇది నా ఛానల్, ప్రజల యొక్క ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నా ఛానల్ ఆడియన్స్ 2,13,800 మందికి నేను ఇస్తున్నటువంటి సలహా. అది సూరత్లో కొంటావా, హైదరాబాద్లో కొంటావా, కర్నూలులో కొంటావా, గుంటూరులో కొంటావా, ఎక్కడన్నా కొనుక్కోండి, నో ప్రాబ్లం. బట్ మీ దగ్గర ఉన్న పెట్టుబడిని ఒక 4 షాపుల్లో కొనుక్కొని ఆ 4 షాపుల అభివృద్ధికి కూడా తోడ్పడండి. మీకు కూడా బట్ట విషయంలో తెలుస్తుంది. సరేనా? సో మరో వీడియోతో మేము ముందుకు వచ్చినంత వరకు మీ అందరికీ సెలవు కోరుతూ మీనాక్షి సూరత్ నుంచి నమస్తే.